హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ నేను నా ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా. చాలామందికి తెలుసు నా సర్కిల్‌లో నేను ఎందుకు ఈ వ్లాగ్ చేస్తున్నానో. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా లైఫ్‌లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ప్లేస్. ఆ ప్లేస్‌కి ఎలా అయినా వెళ్ళాలి, ఎప్పటికైనా వెళ్ళాలని. అలానే నాకు కూడా ఒక డ్రీమ్ ప్లేస్ ఉంది, అది లదాఖ్. ఫైనల్లీ ఈ ఇయర్ ఆ లదాఖ్కి వెళ్దాం అనుకుంటున్నా. లదాఖ్కి చాలా విధాలుగా వెళ్ళొచ్చు. లైక్ చాలామంది ఫ్లైట్‌లో వెళ్ళి అక్కడికెళ్ళి ప్యాకేజ్ తీసేసుకుంటారు. ఆర్ ఎల్స్ కొంతమంది ట్రైన్‌లో వెళ్ళి అక్కడ ప్యాకేజ్ తీసుకుంటారు. ప్యాకేజ్ అంటే లైక్ అక్కడ బైక్ రెంటల్స్ ఉంటాయి. సో బైక్ రైడ్ చేయాలనుకునే వాళ్ళు రైడ్ చేస్తారు. ఆర్ ఎల్స్ లేదు నేను రైడ్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ 4x4s ఉంటాయి. సో ఆ 4x4స్‌లో వెళ్తూ ఉంటారు, ఎక్స్‌ప్లోర్ చేస్తారు. చాలా బాగుంటుంది ఆ ప్లేస్, అది అందరికీ తెలిసిందే. కానీ నా డ్రీమ్ అనేది కొంచెం పెద్దది. లైక్ నా బైక్ మీద నా వైజాగ్ నుండి లదాఖ్ వెళ్ళాలనేది నా డ్రీమ్. సో అది అంత ఈజీగా అవ్వలే. లైక్ నేను ఎప్పుడో 2022లో తీసుకున్నా నా బైక్ హిమాలయన్ 411. అందరూ బండి సో ఈ కలర్ బాగుంది, ఆర్ ఎల్స్ ఈ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి ఆ బండివి, ఆర్ ఎల్స్ అది నాకంటే ఇష్టం అని తీసుకుంటారు. బట్ నేను అలా కాదు. హిమాలయస్ అదే పర్టికులర్గా లదాఖ్ వెళ్ళాలంటే ఏ బైక్ సూట్ అవుతుంది, ఏ బైక్ అయితే లైక్ ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 2022లో హిమాలయన్ 411 తీసుకున్నా. దానికి చార్లీ 048 అని పేరు కూడా పెట్టుకున్నా. బట్ స్టిల్ 2022 ఎక్కడ, 26 ఎక్కడ, ఇప్పటివరకు లదాఖ్ వెళ్ళా. నా ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఒకటే క్వశ్చన్, లదాఖ్ వెళ్ళావా, లదాఖ్ వెళ్ళావా, లదాఖ్ వెళ్ళావా అనుకుంటాం, కానీ ఏది అంత ఈజీగా అవ్వదు కదా. సో ఫైనల్లీ 2026లో వెళ్తున్నా. లైక్ 2023లో అయితే బడ్జెట్ వల్ల వెళ్ళలేకపోయా. 24లో ఆల్మోస్ట్ ప్లాన్ చేసుకున్నా ప్రతిదీ, కానీ లైఫ్లో ఆగుతాం కదా ఒక స్టెప్. సమ్ ప్రయారిటీస్ వల్ల ఆగిపోయా 2024లో. 2025లో అయితే లైక్ ఏం జరుగుతుందో నాకే తెలియదు నా లైఫ్లో. చాలా సోలో ట్రిప్స్ వేసేసాను 25లో. సో 2026లో ఫైనల్లీ నేను మే 14th వెళ్దాం అనుకున్నా. 2024-6లో కూడా నేను 2 times పోస్ట్పోన్ అయ్యేది ఆల్రెడీ. లైక్ మే 1st అనుకున్నా స్టార్టింగ్, లేదు ఈరోజు మే 8th అనుకున్నా ఒక బ్యాచ్తో. బట్ అదే కుదరలే. ఫైనల్లీ మే 14th అయితే స్టార్ట్ అవుదామని మెంటల్గా ఫిక్స్ అయ్యా ఫ్రమ్ వైజాగ్. కానీ ఇప్పుడు కూడా బ్యాచెస్ ఎత్తుకుంటున్నా, లైక్ ఏదైనా బ్యాచెస్తో పాటు వెళ్ళాలని, సో దట్ ప్రశాంతంగా వెళ్ళొచ్చు, సేఫ్టీ ఉంటుంది, ఇంట్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఫైండ్ మై బ్యాచ్, ఆర్ ఎల్స్ ఐ నో వాట్ టు డూ. ఐ విల్ డూ దట్ కాన్ఫిడెంట్లీ. ఎవరైనా లదాఖ్ వెళ్దాము అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా పేజ్ గురించి చెప్పండి, సో దట్ వాళ్ళకి కూడా ఒక గైడెన్స్ వస్తుంది. అండ్ ఆల్సో టు ఆల్ మై ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో చేయమంటున్నారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.